ఇప్పుడు మనం చూడబోయే స్కిట్ సరదా నుండి సంతోషంలోనికి. అనగనగా ఓ ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. కలిసి స్కూల్‌కు వెళ్తూ చక్కగా గడుపుతూ ఉండేవారు. క్రమక్రమంగా వారి జీవితంలో చిన్నప్పుడు ఏం జరిగిందో, యవ్వన కాలం అయిన తర్వాత ఏం జరిగిందో, చివరికి వారి జీవితం ఏమైందో మనం ఈ స్కిట్ ద్వారా తెలుసుకుందాం. ఫ్రీ ఫైర్ ఆడి చాలా రోజులయింది. ఈరోజు బోయ కొట్టాలి ఖచ్చితంగా. ఈడెవడో శాంతి గ్లాస్ తో మండీలు తీసుకురా. వీడొకడు వస్తున్నారా అన్నయ్య. నన్ను చూసి ఇవ్వచ్చు కదా. నువ్వే నన్ను చూసి తీసుకోవచ్చు కదా. నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను కనబడతలేదా. మరి నేను ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడకపోతే నీ సొమ్మైనా పోతుందేంటి. మరి నువ్వు ఫ్రీ ఫైర్ ఆడకపోతే ఏమన్నా అయిపోతుందా. ఫ్రీ ఆడకపోతే ఇంకేమైనా ఉందా. ఇదే నా జీవితం, ఇదే నా సంతోషం. మరి నేను ఫోనే నా ప్రపంచం, ఇన్స్టాగ్రామే నా సంతోషం. ఇది చూడకుండా ఉండలేను. సర్లే తాగు. ఎవరిది? వెళ్ళిపోనా. పిచ్చి పట్టుకున్నట్టుంది. ఏదో పిచ్చది ఇది. సరే ఎంత అందంగా ఉన్నానో నా అంత అందంగా ఎవరు ఉండరు. మీరు ఉన్నారు. కూడా చెరిగిపోతుంది. లిప్స్టిక్ కూడా చెరిగిపోతుంది. ఇంకా నుంచి కొనుక్కున్నప్పుడు చూసుకుని చూడడానికి ఏంటి ఆ బట్టలేంటి నువ్వేంటి ఇలా వెళ్ళావనుకో ఖచ్చితంగా పరిగెడతాయి. సినిమాలో మహీరాలుగా ఉంటాడు. ఇది ఎప్పుడు ట్రెండ్. నీకన్నా ఆడుకునేవాడ కొంచెం నీట్ గా ఉంటాడు. అయినా సినిమా చూడకపోతే చచ్చిపోతావా ఏంటి. డాడీ నిన్ను పొలంకి రమ్మన్నారు కదా. అయ్య బాబోయ్ సినిమా
దాని టికెట్ వేయడం తెలుసా నీకు? వేలలో ఉంటది. మన బడ్జెట్ 200. పోనీ మొదలుగా సరే అయితే రేపు పొద్దున్న పార్క్ వెళ్దాం. సూపర్ గా ఆడుకుందాం. మధ్యాహ్నం నుంచి పేరుపాలెం బీచ్ కి వెళ్దాం. ఎలా ఉంది? సూపర్ రా సూపర్. అయ్యి బీచ్ కా సూపర్. అయితే రేపు ఫుల్ హ్యాపీ సంతోషంగా ఉండొచ్చు ఆడుకోవచ్చు. సరే అయితే రేపు పొద్దున అందరూ త్వరగా వచ్చాను మా ఇంటికి. మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకురండి. ఏ కలర్ నేను గ్రూప్ లో పెడతాను. ముగ్గురు బీచ్ ని ఏ మలుపు తిప్పిందో చూద్దాం. ఇవాళ చాలా సంతోషంగా ఆడుకున్నాం. మీరు ఎప్పుడన్నా వద్దాం. అవునరా, నేను కూడా సూపర్ గా ఎంజాయ్ చేశా. నేనైతే బీచ్ లో సూపర్ గా ఆడుకున్నాను తెలుసా. అవును నేను కూడా. నిజమే, మనం ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి. టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. మనం మర్చిపోలేని మెమొరీ ఆడుకున్నాము కదా. అబ్బా వీళ్ళ సోది వినలేకపోతున్నా. వాళ్ళ కోసం మనకి ఎందుకు, మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదో అప్పటికే చెప్పాను పుచ్చకాయలు ఎక్కువ తినొద్దని. ఓ తినేస్తున్నాం, ఎందుకు అర్థం కాదు. అన్నయ్య అన్నయ్య ఇక్కడ ఏదో పుస్తకం ఉంది చూడండి రా. ఏంటి పుస్తకం? నిజమైన సంతోషమా? ఏది లైవ్? నిజమైన సంతోషానికి మార్గమా? ఈ పుస్తకం భలే ఇంట్రెస్ట్ గా ఉంది, కానీ చదువుదామంటే ఇప్పుడు టైం లేదు. నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ పుస్తకం మనతో పాటు ఇప్పుడు పట్టుకొని వెళ్దాం. రేపు స్కూల్ అయిన తర్వాత కూర్చొని చదువుదాం. సరే అయితే పదండి. అని ఈ పుస్తకం తీసుకుని సరే అన్నయ్య. కదా. ఎప్పుడెప్పుడు ఆ పుస్తకం చదువుదామని ఆశగా ఎదురు చూస్తున్నాను. అవునరా, నేను కూడా. ఇంతకీ తెచ్చారా పుస్తకం? అని తీసుకురమ్మని చెప్పాను. తెచ్చావా హని? దానికి చెప్పాలి, అసలే నాకు బతిమలుపు ఎక్కువ. నన్ను అలా అంటారని తెలిసే మర్చిపోకూడదని చీటి మీద రాసుకున్నాను. ఇదిగో చూడండి. గొప్ప పని చేశాను. ఎంతకే పుస్తకం ఏది? నా బ్యాగ్ లో చూస్తున్నా నాకు. అసలు తెచ్చావా పుస్తకం? చూసి లోపల ఊరికే కంగారు పడిపోతావేంటి? వివరం ఆ బ్యాగ్ ఇటు మేము చూస్తాము. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. మేకప్ పెట్టి అన్న తెచ్చావా ఏంటి?
అయ్య బాబోయ్! మేకప్ కిట్ నేను తీసుకురావడమా? మన హెచ్ఎంటీ వేసుకుంటున్నాడని తీసుకురావట్లేదు. నాకు తెలిసి ఖచ్చితంగా మర్చిపోయి ఉంటది. అవును. ఏంటి పుస్తకంలో వీళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. కానీ ఇది నవ్వుతుందంటే ఏదో ఒకటి ఉండే ఉంది ఖచ్చితంగా. కానీ మర్చిపోకూడదని చీటీ తెచ్చా కానీ పుస్తకం మర్చిపోయా. నీకు ముందే చెప్పాను పుస్తకం తీసుకురమ్మని. నాకు తెలుసు కదా నీ గురించి. ఇప్పటికైనా వెళ్ళి ఆ పుస్తకం తీసుకుని రాపో. సరే. చిచ్చి ఇటు వెళ్తున్నానేంటి? దారి కూడా మర్చిపోయింది. పుచ్చకాయలు తిని తిని బాగా మతిమరుపు ఎక్కువైపోయింది దీనికి. ఏది ఎలా తెచ్చావా? చదువుతాను. నిజమైన సంతోషానికి ఒక అధికారి ఉన్నాడు. ఆయన దగ్గరే ఆ సంతోషం దొరుకుతుంది. ఆయన చెప్పిన పనులు చేస్తే ఆ సంతోషం మీరు పొందగలరు. ఆయన్ని ఎలా చేరుకోవాలంటే గదిలోనికి వెళ్ళి మోకరించి కళ్ళు మూసుకుని ఇలా అనండి: నిజమైన సంతోషానికి కారణమైన వాడా, మేము మీ సంతోషాన్ని అనుభవించాలని అనుకుంటున్నాము. మాతో మాట్లాడవా అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన మనతో మాట్లాడతాడు. మీరు నిజమైన సంతోషం పొందగలుగుతారు. ఈ పుస్తకం చాలా గొప్పగా ఉంది. అవును, సంతోషం అంటే ఆటల్లోనూ పాటల్లోనూ మేకప్ వేసుకోవడంలోనూ నచ్చినవి తినడంలోనూ నచ్చిన డ్రెస్ వేసుకోవడంలోనూ ఉందని అనుకున్నా. నిజమైన సంతోషం అంటే వేరొకటి ఉందా? నేను కూడా నచ్చిన సినిమాలు చూడడం, ఫోన్తో గడపడం, హీరోలా ఉండడం అనుకున్నాను. నాకు నిజమైన సంతోషం పొందాలని ఉంది. సరే పదండి, మా ఇంటికి వెళ్దాం. నా గదిలోనికి వెళ్ళి ఈ పుస్తకంలో చేద్దాం. రండి, మోకరించండి. నిజమైన సంతోషానికి కారణమైన వాడు, మీరు సంతోషాన్ని పొందాలి అనుకుంటున్నాము. మాతో మాట్లాడిన ఆ సంతోషం పిల్లలారా పిల్లలారా ఏమి కావాలి మీకు? అయ్యా, మీరు నిజమైన సంతోషానికి అధికారి అంట కదా, మాకు ఆ సంతోషం కావాలి. మీరు ఎలా చెప్తే అది అలాగే చేస్తాము. ఆ నిజమైన సంతోషం పొందుకుంటాము అని ఆ పుస్తకంలో రాసి ఉంది. మీరేం చెప్తే అది మేము అలా చేస్తాం. ఆ నిజమైన సంతోషం అంటే ఏమిటో, ఎందులో ఉందో, ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది. ఆ సంతోషాన్ని నేను పనుల్లో దాచా. ఆ పని చేసిన వారికి ఆ సంతోషం దొరుకుతుంది. అయ్యా, ఏ పనుల్లో మీరు నిజమైన సంతోషాన్ని దాచారో మేము తెలుసుకోవచ్చా? పేదలకు సహాయం చేయడంలో దాచాను. పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినడంలో దాచాను. పెద్దలను గురువులను గౌరవించడంలో దాచాను. ఎదుటి వారిని సహోదర భావంతో ప్రేమించడంలో దాచాను. మందిరంలో సండే స్కూల్లో దాచాను. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండడంలో దాచాను. శత్రువులను సైతం ప్రేమించడంలో దాచాను. మీకు ఈ సంతోషం కావాలి అంటే పనులు చేయండి. మీరు కోరుకున్నట్లుగానే మీకు సంతోషం దొరుకుతుంది. ఈ పుస్తకంలో చెప్పినట్టు నిజంగానే ఒక అధికారి ఉన్నాడు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగా ఆయన ఉన్నాడంటావా? ఆయన ఉన్నాడు కాబట్టి మనల్ని ఈ పనులన్నీ చేయమన్నారు. ఈ పనులన్నీ మనం చేయగలమే కదా, తప్పకుండా చేద్దాం. అవును, మనం ఈ పనులు ఖచ్చితంగా చేద్దాం.
ఆ స్వరం విన్న కొన్ని రోజుల తర్వాత అందరూ బాగున్నారా? నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఫోనుతో అలా గడుపుతూ ఉండేదాన్ని. అంతేకాకుండా మా క్లాస్‌లో ఒక అమ్మాయితో ఎప్పుడూ గొడవలే. కానీ నేను ఆ స్వరం మాట విని చక్కగా మాట్లాడడం, ఇంకా హెల్ప్ చేయడం మొదలుపెట్టాక తను మంచి ఫ్రెండ్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఆ స్వరం చెప్పిన మాట నిజమే అనిపించింది. నిజమే. నేను కూడా పెద్దవారిని, స్కూల్ సార్‌ని నిక్‌నేమ్ పెట్టి ఎటకారంగా పిలిచేవాడిని. సెటైర్‌లు వేసేవాడిని. గేమ్స్ ఆడడంలోనూ సంతోషం ఉందనుకునేవాడిని. కానీ వారి మాట విన్నప్పుడు, వారిని గౌరవించినప్పుడే నిజమైన సంతోషం అంటే ఏంటో తెలుసుకున్నాను. నిజమే. నేను కూడా ఎంతసేపు అద్దంలో చూసుకుంటూ నా అందాన్ని పొగుడుకుంటూ ఉండేదాన్ని. అంతేకాకుండా నన్ను మా అమ్మ ఎప్పుడూ తిడతా ఉండేది. నాకు చాలా చిరాకు వేసేది. మా అమ్మ, మా నాన్న ఎందుకలా అంటున్నారని ఆలోచించాక వారితో గడుపుతుంటే, వారి మాటలు వింటుంటే మా అమ్మ, మా నాన్న నన్ను ఎంతో ప్రేమిస్తున్నారని అర్థమయింది. నిజమే. ఎదుటివారిని ఏ భేదం లేకుండా అందరినీ సమానంగా చూసినప్పుడు, వారు కూడా మన కుటుంబ సభ్యులుగా భావించినప్పుడు, వారి మాట లెక్క చేసినప్పుడు మనకింక శత్రువులే ఉండరు. నేనిప్పుడు తెలుసుకున్నాను నిజమైన హీరోయిజం అంటే ఏంటో. సరే పదండి ఆయన దగ్గరకు మళ్ళీ వెళ్దాం. ఆయనకు థాంక్స్ చెప్దాం. నిజమైన సంతోషానికి కారణమైన వాడ మేము మీ సంతోషాన్ని అనుభవించాలి అనుకుంటున్నాను. ఆ సంతోషాన్ని అనుభవించాలి. పిల్లలారా, ఏమి కావాలి? అయ్యా మీరు చెప్పినట్లే చేశాము. ఇప్పుడు సంతోషాన్ని తెలుసుకున్నాము. ఇన్నాళ్ళు సరదా పనుల్లోనే సంతోషం ఉంది అనుకున్నాము. కానీ ఇప్పుడు నిజమైన సంతోషాన్ని మేము తెలుసుకున్నాము. మీరు తెలుసుకున్నది సంతోషం మాత్రమే. నిజమైన సంతోషం కావాలంటే నన్ను తెలుసుకోవాలి. నన్ను తెలుసుకున్న వారికి ఆ నిజమైన సంతోషం దొరుకుతుంది. అయ్యా, మిమ్మల్ని తెలుసుకోవడం ఎలా? మీ ముందు నన్ను గూర్చిన గ్రంథం పెడుతున్నాను. ఈ గ్రంథం చదివి నన్ను తెలుసుకోండి. సంతోషాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు నిజమైన సంతోషాన్ని తెలుసుకోబోతున్నాము. మీకు చాలా థాంక్స్ సార్. సదాకాలం నేను మీకు తోడై ఉంటా. మనం ఈ పుస్తకం రోజు చదువుతూ ఆయన కోసం ఇంకా ఇంకా తెలుసుకోవాలి. అవును. మనం ఈ పుస్తకం రోజు చదువుతూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉండాలి. అవును. సరే పదండి వెళ్దాం. ఇలా ఆ గ్రంథాన్ని రోజు చదువుకుంటూ ప్రతిరోజు ఆ గదిలోనికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. కాలం గడుస్తుండగా వారు పెద్దవారవుతారు. పెద్దవారైన తరువాత
మన జీవితం ఇంత గొప్పదా? మనము దేవుని పిల్లలమా? అసలు ఇన్నాళ్ళు ఎలా ఉండేవాళ్ళం మనము? ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు ఫోన్ చూద్దామా, రీల్స్ చూద్దామా అన్నట్టుగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా దేవునితోనే సమయం గడుపుతున్నాం. అవును శాంతి, నేను కూడా ఈ లోక సరదాలంటూ మేకప్లంటూ నా సమయం అంతా వృధా చేసుకున్నాను. వ్యర్థమైన జీవితాన్ని గడిపాను. కానీ ఇప్పుడు ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు దేవునితో ఉందామా అన్నంతగా మారిపోయాము. అవును. దేవుడు ఇలా ఉన్న మనల్ని చూసి ఉండలేక తన కుమారుని పంపించి నరకం నుండి తప్పించాడు. లేకపోతే ఆ నరకంలోనే పడిపోయేవాళ్ళం. అవును. అసలు ఈ బైబిల్ లేకపోయి ఉంటే మనం ఏమైపోవాళ్ళమో ఏంటో. నేను కూడా హీరోస్ అంటూ, వారి హెయిర్ స్టైల్స్ అంటూ, వారి డ్రెస్సింగ్ స్టైల్స్ అంటూ అందులోనే సరదా ఉందనుకున్నా. ఈ బైబిల్ వల్ల మనం మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాము. ఇది కదా అసలైన నిజమైన సంతోషం అంటే. అవును, ఈ బైబిల్ వల్లే మనకు నిజమైన సంతోషం అంటే ఏంటో తెలిసింది. సరే పదండి, ప్రభుతో మాట్లాడే సమయం అయింది. వెళ్దాం ఇంకా. ఈ రోజు ఎవరింటికి వెళ్దాము? మా ఇంటికి వెళ్దాం హనీ. ఓకే. స్టార్ట్. సర్వలోక సర్వలోక సృష్టికర్త, పిల్లలారా, మీకు జయము. కొడతారు, చంపుతారు. నేను మీకు సదాకాలం ఉంటాను. దేవా, మీ సువార్త పని కొరకు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. దేవా, మీరు చెప్పినట్లే దేవా, మమ్మల్ని కొట్టినా గాని, తిట్టినా గాని, దేవా, చంపినా గాని మేము తండ్రి మీ సువార్త పని అయితే ఆపం ప్రభా. మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు మనకి శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తా అంటున్నారు. అది తలుచుకుంటుంటేనే ఎగిరి గొంతులేయాలనిపిస్తుంది. లోకంలో బానిసలైపోయి నరకానికి వెళ్ళిపోయే మనల్ని దేవుడు తన పని కొరకు మనల్ని ఎంచుకొని మనల్ని వాడుకుంటున్నారు. ఆయన పని మనం నమ్మకంగానే చెయ్యాలి. అవును, మనకి ఏమైనా సరే, మనల్ని కొట్టినా చంపినా ఏం చేసినా సరే ఆయన కోసం సాక్షులుగా బ్రతకాలి. సరేనా? సాతాను ఈ మనుషులను సరదాల వైపు తీసుకుని వెళ్తుంది. దేవుణ్ణి, నిజమైన సంతోషానికి దూరం చేసింది. ఇక నుంచి మనం దేవుణ్ణి, నిజమైన సంతోషాన్ని తెలియజేసే వెలుగుగా ఉండాలి. ఓకేనా? ఓకే. ఓకే, డన్. సరే రండి, రేపొద్దున మనకి చాలా పనులున్నాయి. త్వరగా వెళ్దాం.
సరే పదండి. ఇలా ఇలా నలుగురు వారి ఉద్యోగాలు చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, దేవుడితో నడుస్తూ, దేవుడి గురించి అనేకులకు తెలియజేస్తూ ఉంటారు. దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేస్తుంటారు. ఇవాళ మనము సువార్త పనిని బట్టి బయలుదేరుతున్నాము. అవును, మనకి ఏమైనా సరే వెనకడుగు వేసేదే లేదు. సరేనా? సరే. అన్నయ్య, ఏమైంది అలా ఉన్నావు? మనము సువార్త చెప్తున్నప్పుడు కొంతమంది కొడుతున్నారు, తిడుతున్నారు. కొంతమంది అయితే దగ్గర కూడా రానివ్వట్లేదు. ఎందుకు అలా చేస్తున్నారు? అవును, కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు, మీద ఉమ్ములు కూడా వేస్తున్నారు. మన దేవుణ్ణి విదేశీ దేవుడు అంటున్నారేమిటి? నాతో అయితే 3 మేకలు కూడా పిక్కిలని వారు దేవుడు ఎలా అవుతారు అని అంటున్నారు. అవును, అయినా దేవుడు ముందే చెప్పారు కదా, నా పని చేస్తున్నప్పుడు కొడతారు, తిడతారు, అవసరమైతే చంపేస్తారని. అయినా బైబిల్లో కూడా ఉంది కదా, సిలువను గూర్చి వార్త, నశించుతున్న వారికి వెర్రితనము, రక్షింపబడు మనకు దేవుని శక్తియే ఉన్నదని. పదండి, ప్రార్థన చేసుకొని బయలుదేరదాం. దేవా, నీ సువార్త విషయమై బయలుదేరుతున్నాం. నీ చిత్తం మైడలు జరిగించండి తండ్రి. నీ పని చేస్తున్నప్పుడు మమ్మల్ని కొట్టినా, తిట్టినా, అవసరమైతే చంపేసినా కానీ నిజమైన సంతోషం అంటే ఏంటో అందరికీ తెలిసేలా మమ్మల్ని ఎంచుకున్నందుకు నీకు వందనాలు. దేవా, మీరు మాకు తోడుగా ఉండండి. నీ చిత్తం మా ఎడల జరిగించండి. చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రండి రండి రండి, ప్రభు యేసుని యొద్దకు రండి. రండి రండి రండి, ప్రభు యేసుని యొద్దకు రండి. దేవుని సన్నిధిలోన దీవెనలు పొందారండి. దేవుని సన్నిధిలోన దీవెనలు పొందారండి. యేసుక్రీస్తు అందే రక్షణ, ఆయనే మన మోక్ష ప్రదాత. యేసు రక్షకుని మీరు తెలుసుకోండి. ఆయనే నిజమైన దేవుడు. ఆయనను నమ్ముకోండి. యేసుక్రీస్తు మీ కొరకు త్వరలో రానయ్యున్నారు. దయచేసి మీరందరూ పాపం మాని ఆయన ఎదుట పరిశుద్ధంగా జీవించండి. ఖచ్చితంగా మీ పాపాలు క్షమించి పరలోకం తీసుకుని వెళ్తారు. అయ్యా, మీరు యేసుని నమ్ముకోండి. యేసులోనే నిజమైన సంతోషం ఉంది. ఈ లోకంలో ఉన్నది ఏది నిజమైనది కాదు. మీరు ఆయన తెలుసుకోండి. నిజమైన సంతోషమైన ఆనందం ఏంటో మీరందరూ పొందండి. దయచేసి అందరూ యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఈ లోకంలో ఉన్నది ఏది నిజమైన సంతోషం కాదు. మీరు ఆయన తెలుసుకోండి. దయచేసి మీరు అందరూ నమ్ముకోండి. దేవా, వీళ్ళు తెలియక ఈ ఊర్లో ఎవరు క్రైస్తవులు లేరు. అర్థమవుతుందా? మీరు మర్యాదగా మీ అట్లా అనేసి దేవుళ్ళు దూషించి వెళ్ళిపోతారా లేదా? నిజమైన రక్షకుని మీరు తెలుసుకోండి అయ్యా. నిజమైన దేవుడిని మీరు తెలుసుకోండి. ఈ లోకంలో ఏది నిజమైన చివరిసారి అవకాశం ఇస్తారు. మీరు వేసి వెళ్ళిపోతారని చచ్చిపోతారా? అయ్యా, మీరు దేవుడి కోసం
చిన్నది ఊరకండి. చెప్పు అబద్ధం చెప్పు యేసయ్య నిజమైన దేవుడు. ఎవరైనా మన విషయంలో క్రైస్తవుని బట్టి ఇలాగే ఉండాలి. యేసయ్య రక్షకుడు. చెప్పండి చెప్పి తప్పకండి. సువార్త చెప్తుంటే వాడిని చంపేస్తారు. దేవుని కుమార్తె అయిన ఎస్తేరు దేవుని కుమారుడైన ప్రదీప్ దేవుని కుమార్తె అయిన ఆనంద్ కుమారి దేవుని కుమారుడైన మహిమ కిరణ్ ఇప్పటి వరకు మీరందరూ నిజమైన సంతోషాన్ని చూశారు, కానీ ఇక మీదట మీరు శాశ్వతమైన సంతోషాన్ని చూడబోతున్నారు. రండి వెళ్దాం. చూశారు కదా పిల్లలు, శాంతి, హనీ, సంతోష్, నవీన్
ఫ్రీ ఫైర్ అంటూ, ఇన్స్టాగ్రామ్ అంటూ, మేకప్స్ అంటూ ఈ లోకంలో సంతోషాన్ని వెతుక్కున్నారు. కానీ నిజమైన సంతోషం ఈ లోకంలో లేదు. సరదా ఉంది. సంతోషం అనేది మనల్ని దేవుని రాజ్యానికి చేరుస్తుంది. ఆ సంతోషం కావాలంటే ప్రార్థనలోను, బైబిల్ చదవడంలోను, దేవునితో మాట్లాడడంలోను ఉంది. దేవుని కొరకు హింసింపబడడంలో ఉంది. ఆ నిజమైన సంతోషం యేసయ్యలో ఉంది. మీరు కూడా పిల్లలు ఇప్పటి నుంచి చనిపోయే వరకు కూడా యేసయ్య కోసం బ్రతకాలి. యేసయ్యలోనే సంతోషం ఉంది. శాశ్వతమైన సంతోషం యేసయ్యలోనే దొరుకుతుంది. అది మనల్ని పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది.